రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయన్న కాలనీలో రాంబాబు అనే వ్యక్తిపై శివ అనే వ్యక్తి గంజాయిని సేవించి మత్తుతో రాంబాబుపై దాడి చేసిన విషయం తెలిసిందే. అదే విషయంపై అంబేద్కర్ నగర్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించి శివ అనే వ్యక్తిపై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సానుకూలంగా అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర డ్రగ్స్ గంజాయిపై జవహర్ నగర్ ఠాణా సీఐ నాగరాజు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఠాణా సీఐ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్లో డ్రగ్స్ గంజాయి నియంత్రణలో భాగంగా అంబేద్కర్ నగర్ పోలీస్ పెట్రోలింగ్ కు ప్రజలు కూడా సహకరించాలని, భయభ్రాంతులకు గురిచేసే ఆకతాయిలున్న స్థావరాలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేకాకుండా జవహర్ నగర్లో డ్రగ్స్ గంజాయిపై ప్రజలకు ఎలాంటి విషయం తెలిసినా మాకు చేరవేస్తే మా పెట్రోలింగ్ వాహనం హుటాహుటిన అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆ విషయాన్ని తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్, కానిస్టేబుల్, కార్పొరేటర్లు, అంబేద్కర్ నగర్ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ అంబేద్కర్ కాలనీలో డ్రగ్ అబ్యూజ్ చేసినటువంటి వాళ్ళు తాగిన మత్తులో వేరే వాళ్ళ మీద అకారణంగా కొట్లాట జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ నగరే కాకుండా అంతకుముందు వేరే కాలనీలు ఎవరైతే ఈ డ్రగ్ అబ్యూజ్ వల్ల వేరే కాలనీలలో గొడవలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిందో, ఏదైతే ఆ వల్నరబుల్ పాయింట్స్ అన్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. రెగ్యులర్గా పెట్రో కార్ని మరియు కానిస్టేబుల్ అని బీట్ కానిస్టేబుల్దే కాకుండా ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో కూడా అటువంటి ప్లేస్లను తనిఖీ చేయించడం జరుగుతుంది. ఇంతకుముందు డ్రగ్ ఎవరైతే అబ్యూజ్ చేసి ఇంతకుముందు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు కానీ ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేసినటువంటి రికార్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళు తదుపరి ఎటువంటి యాక్టివిటీస్ కానీ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ చేపట్టకుండా వాళ్ళని ఎంఆర్ఓ గారి ముందు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ డ్రగ్ అబ్యూజ్లో పోలీస్ పాత్రే కాకుండా ఈ కాలనీ సమాజ పాత్ర కూడా ఉండాలనేసి చెప్పి ఈరోజు అంబేద్కర్ నగర్కి రావడం జరిగింది. అంబేద్కర్ నగర్ కాలనీలతోటి ఒక వాలంటీర్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని పోలీస్తో పాటు మమేకమై వాళ్ళు కాలనీలలో ఇటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒకవేళ అట్లా డ్రగ్ వాళ్ళ పొజిషన్లో ఉన్నా, గాంజా వాళ్ళ తాగుతున్నా కూడా వాళ్ళపై చర్య తీసుకోవడానికి కాలనీ వాళ్ళతో కలిసి ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక గస్తీ కూడా తిరుగుతామనేసి చెప్పి చెప్పడం జరిగింది. ఈ అంబేద్కర్ కాలనీ వాళ్ళు, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులందరూ కూడా దానికి స్పందించి ముందుగా వాళ్ళు ఒక కమ్యూనిటీ గ్రూప్ ఏర్పాటు చేసి వాలంటీర్గా మేము కూడా మీతో పాటు వస్తామనేసి చెప్పి ఇవ్వడం హర్షణీయం. ఇటువంటి గంజాయి ఇక్కడికి వచ్చి అమ్మడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. సార్ అది పాయింట్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా సార్? ఎక్కడెక్కడైతే ఐసోలేటెడ్ ప్లేస్లు ఉంటాయో, ఎక్కడెక్కడ ఇటువంటి గంజాయి వాళ్ళు కూర్చొని తాగే ఆస్కారం ఉంటుందో అటువంటి పాయింట్లను కొన్ని 3-4 పాయింట్లను చెప్పడం జరిగింది. ఆ పాయింట్లు ఏదైతే బాబు జగజీవన్ రావు కమ్యూనిటీ హాల్ మొదలుకొని అక్కడి నుంచి సాకేత్ వెనకాల నుంచి ఈ నిర్మానుష్య ప్రాంతం గుండా ఎల్లారెడ్డి కూడా పోయే కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ కాలనీలే కాకుండా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రదేశాల మీద ప్రత్యేక గస్తీ చేస్తూ అక్కడ ఒకవేళ గంజాయి తాగుతూ ఉన్నటువంటి ఎవరైనా కనిపించినట్లయితే వాళ్ళని తీసుకెళ్లి ప్రత్యేక కేసులు నమోదు చేస్తామని చెప్పి. కొన్ని నిర్మానుష్య ప్రదేశాలలో లైటింగ్ లేదని కొంతమంది అంటున్నారు సార్, దానివల్ల కూడా కెమెరాలలో రికార్డ్ కాదు కదా, దాని మీద ఏమన్నా మీరు మున్సిపల్ వాళ్ళ సమాచారం? కమ్యూనిటీ మీటింగ్లో కూడా వీళ్ళకి అదే చెప్పడం జరుగుతుంది. మన అందరూ కాలనీ సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధంగా తిరిగే గల్లీలలో తిరిగేటువంటి అవారా చిల్లర ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు ఏ మొబైల్ పై తిరుగుతున్నారు, ఏ బైక్ పైన తిరుగుతున్నారు, వారి యొక్క వెహికల్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాలు వెలుతురు లేదని ఉంటుందో కన్సర్న్ డిపార్ట్మెంట్కు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ ప్రత్యేకమైన లైట్లు కానీ ఏర్పాటు చేసేటట్టు ఆ డిపార్ట్మెంట్కు చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.